మీరు ఇప్పటి వరకు చాలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చూసే ఉంటారు, కానీ ఇప్పుడు చెప్పబోయే వాళ్ళ రికార్డ్స్ ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైనవి మరియు కష్టమైనవి. కొంతమంది ప్రాణాలకు తెగించి మరి కొన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఒక మనిషి తన లిమిట్స్ కి మించి ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులు మనకు తెలియజేస్తాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, అందుకని స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేటెస్ట్ స్టార్ట్ అవుట్ టుడేస్ ఫ్యాసినేటింగ్ ఇంట్రో. నెంబర్ 10. హౌ రెడిక్యులస్ అనే ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు యూట్యూబర్లు ఒక విచిత్రమైన ఐడియాతో ఆఫ్రికాకు వెళ్లారు. అక్కడ ఏకంగా 660 అడుగుల ఎత్తున్న ఒక జలపాతం పైనుండి బాస్కెట్ బాల్ ను కింద ఉన్న నెట్ లోకి వేసి రికార్డ్ సృష్టించారు. దీన్ని క్రాక్ చేయడానికి వారికి మొత్తం 6 రోజులు పట్టింది. దేనికైనా ఓపిక ఉండాలి. ఇంతకు ముందు వీళ్ళే స్విట్జర్లాండ్ లో 590 అడుగుల డ్యామ్ పైనుండి బంతిని సరిగ్గా నెట్ లో వేసి రికార్డ్ క్రియేట్ చేశారు. మళ్ళీ తమ రికార్డులను తామే బ్రేక్ చేసుకున్నారు. నెంబర్ 9. చైనాకు చెందిన గావో అనే అతను 10 లక్షల తేనెటీగలను తన బాడీ మీద ఉంచుకొని రికార్డ్ సృష్టించాడు. అయితే అంతకుముందు అదే దేశానికి చెందిన ఒక వ్యక్తి 85 కిలోల తేనెటీగలను తన బాడీపై ఉంచుకొని రికార్డ్ కొట్టాడు. ఆ రికార్డ్ ని ఈ గోవా అనే వ్యక్తి బ్రేక్ చేద్దాం అనుకున్నాడు. దాంతో దానికి కావలసిన వస్తువులను సిద్ధం చేసుకొని ఒక ప్లేస్ కి వెళ్లారు. అక్కడ 20 మంది సాయంతో అతని మీద తేనెటీగలను వదిలారు. అవి అతని మీద వాలాయి. అవి అతన్ని కొడుతున్న నొప్పిని భరిస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇంకా ఎక్కువ తేనెటీగలను ఆకర్షించడానికి తన మీద 20 ఆడ తేనెటీగలను ఉంచుకున్నాడు. అలా 3 గంటల తర్వాత అతని మీద 10 లక్షల తేనెటీగలు వాలాయి. అయితే కరెక్ట్ గా 10 లక్షలని నెంబర్ ఎలా చెప్పారు, వాళ్ళు ఏమైనా లెక్క పెట్టారా అంటారా? అయితే నిజానికి 3 గంటల తర్వాత తేనెటీగలు ఉన్న అతని బాడీని చెక్ చేస్తే అది 110 కేజీలని తేలింది. అయితే 10,000 తేనెటీగలు 1 కేజీ బరువు ఉంటాయని వాళ్ళకు ముందే తెలుసు. ఈ లెక్కన అతని మీద 10 లక్షల తేనెటీగలు వాలాయని ఎస్టిమేటెడ్ క్యాల్కులేషన్ చేశారు. అతని కళ్ళ మీద వాలకుండా ఉండడానికి గ్లాసెస్ పెట్టుకున్నాడు. అతని పెదవుల మీద వాలకుండా ఉండడానికి అతను సిగరెట్ కాల్చాడు. మొత్తం స్టంట్ అయిపోయాక చూస్తే అతని శరీరం మీద 2000 గాయాలున్నాయి. కానీ అతని ముఖంలో అవి కుట్టాయన్న నొప్పి కంటే అతని ఈ రికార్డ్ ని సాధించాలన్న ఆనందమే ఎక్కువగా కనిపించింది. నెంబర్ 8. 2012లో 2.7 కిలోమీటర్స్ ఉన్న వెడ్డింగ్ డ్రెస్ ని వేసుకొని ఈమా అనే అమ్మాయి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని సృష్టించింది. నెంబర్ 7. కెవిన్ అనే వ్యక్తి తన బాడీతో ఫైర్ ఇంజన్ ట్రక్ ను లాగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చేరాడు. నెంబర్ 6. నేపాల్ కి చెందిన తనీశ్వర్ అనే వ్యక్తి ఒక పెన్ను మీద బాస్కెట్ బాల్ ని 53 సెకండ్ల పాటు తిప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. నెంబర్ 5. ఫిలిప్స్ అనే అతను 39 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూమి మీదకి జంప్ చేశాడు. అయితే 1960లో జో కిట్టింగ్ అనే అతను 31 కిలోమీటర్ల ఎత్తు నుంచి జంప్ చేసి రికార్డ్ సృష్టించాడు. రికార్డ్ ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. కానీ మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత అంటే 2012లో ఇతను జంప్ చేసి రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఇతను 39 కిలోమీటర్ల నుంచి జంప్ చేయడానికి అయిన ఖర్చంతా రెడ్ బుల్ అనే కంపెనీ స్పాన్సర్ చేసింది. ఇతను చేసిన స్టంట్ యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్ అయింది. దాన్ని 95 లక్షల మంది చూశారు. అయితే ఆ టైంలో యూట్యూబ్ లో ఒక లైవ్ స్ట్రీమ్ ని అంతమంది చూడడం అదే మొదటిసారి. ఈ రికార్డును మన ఇండియన్సే చేశారు. కరమ్జిత్ సింగ్ మరియు కవల్జిత్ సింగ్ అనే ఇద్దరు బ్రదర్స్ కొబ్బరికాయలను పగలగొట్టి రికార్డు సృష్టించారు. అయితే కవల్జిత్ సింగ్ అనే అతను కళ్ళకు గంతలు కట్టి చేతికి ఒక సుత్తిచ్చారు. అతని కళ్ళు తెరవకుండా ఉండడానికి అతని కళ్ళ మీద ఉప్పు పోశారు. కరణ్జిత్ సింగ్ అనే అతన్ని పడుకోబెట్టి అతని చుట్టూ కొబ్బరికాయలు పెట్టారు. అప్పుడు కవల్జిత్ సింగ్ పడుకున్న అతనికి ఏమీ కాకుండా ఆ కొబ్బరికాయలను పగలగొట్టాడు. దానివల్ల కళ్ళు మూసుకొని 1 నిమిషంలో ఎక్కువ కొబ్బరికాయలను పగలగొట్టిన వ్యక్తులుగా ఈ ఇద్దరు భారతీయులకు రికార్డ్ దక్కింది. అక్కడున్న ఆడియన్స్ చాలా భయంతో ఈ ఈవెంట్ ని చూశారు. ఎందుకంటే ఒక చిన్న తప్పు జరిగిన నెక్స్ట్ సెకండ్ లో ఏం జరుగుతుందో ఒకసారి మీరే ఊహించండి. కవల్జిత్ సింగ్ కున్న ఆక్యురసీ వల్ల, కరమ్జిత్ సింగ్ కున్న ధైర్యం వల్ల వాళ్ళకి ఏం జరగలేదు. ఇదంతా 2014లో ఇటలీలోని వరల్డ్ రికార్డ్ అనే టీవీ షోలో లైవ్ టెలికాస్ట్ అయింది. ఈ రికార్డ్ ను ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. నెంబర్ 3. జ్యోతి అనే ఆమెకు ఈ ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తున్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఈమె ఎత్తు 2 అంగుళాలు మాత్రమే మరియు ఈమె అమెరికాకు చెందిన ఒక టీవీ సిరీస్ లో కూడా నటించింది. నెంబర్ 2. వరల్డ్ లార్జెస్ట్ చపాతి. 2005లో హర్యానాకు చెందిన ఒక టెంపుల్ ఆర్గనైజేషన్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద చపాతీని తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. నెంబర్ 1. 2008లో ఢిల్లీకి చెందిన కోహినూర్ ఫుడ్స్ అనే హోటల్ ప్రపంచంలోనే అతిపెద్ద బిర్యానీ తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది. ఆ బిర్యానీ బరువు 15,000 కేజీలు.
ఇప్పుడు చెప్పిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ఏది మీకు బాగా నచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.